పవిత్రమైన గురువు లేకపోతే మన తరపున దివ్య పూజా బలిని ఎవరు సమర్పించగలరు? ఏప్రిల్ 8వ తేదీ గురువులకు దేవునితో ఉన్న అనుబంధం బలపడాలి. ప్రీస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్. పరిచర్యలో పడి పరిచర్యకు అధిపతి అయిన యేసుక్రీస్తును మర్చిపోయే ప్రమాదం నుండి గురువులు బయటపడి దేవునితో ముఖాముఖి గడిపే భాగ్యం కలగాలని గురువులందరి కోసం ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనము మన గురువుల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మనం ప్రార్థించబోతున్నాం. గురువు అంటే దేవునికి మనిషికి మధ్య ఒక వంతెన లాంటివాడు. ఆ వంతెన బలంగా ఉండాలంటే ముందుగా ఆ గురువుకు దేవునితో ఉన్న అనుబంధం అత్యంత బలంగా ఉండాలి. ఎన్నో పనుల ఒత్తిడిలో, మీటింగ్స్లో, ప్రోగ్రామ్స్ మధ్య గురువు తన వ్యక్తిగత ప్రార్థనా సమయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు మన ప్రార్థనా ఉద్దేశం మన గురువులు ఎల్లప్పుడూ దేవునితో అంటుకట్టబడి గట్టి సంబంధం కలిగి ఉండాలి. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనం. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. తీగ ద్రాక్షావల్లికి దూరం అయితే అది ఎండిపోతుంది. అలాగే గురువు దేవుని ప్రార్థనకు దూరం అయితే ఆయన సేవ కేవలం ఒక పనిగా, జాబ్గా మిగిలిపోతుంది. గురువు చేసే పని కంటే గురువు దేవునితో గడిపే సమయమే ఆయన పరిచర్యకు జీవం పోస్తుంది. ప్రార్థన లేని సేవ ఇంధనం లేని బండి వంటిది. కొంచెం సేపు మౌనం వహించి మన గురువులను గుర్తు చేసుకుందాం. మన గురువులు ప్రతిరోజు మోకాళ్ళ మీద గడిపే సమయం పెరగాలని, ప్రార్థనలో నిశ్చలత కలిగి ఉండాలని ప్రార్థించుదాం. వారు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని స్వరాన్ని స్పష్టంగా వినాలని, బలి పూజ అర్పిస్తున్నప్పుడు క్రీస్తుతో ఏకమవ్వాలని ఆశిద్దాం. విజ్ఞాపన ప్రార్థన. ప్రేమామయుడైన యేసుక్రీస్తువా, మా గురువుల ఆత్మీయ జీవితం కోసం వేడుకుంటున్నాము. ప్రభువా, మా గురువులు పరిచర్యలో ఎంత బిజీగా ఉన్నా మీతో గడిపే ఆ మొదటి గంటను ఎప్పుడూ మర్చిపోకుండా చూడండి. వారి వ్యక్తిగత ప్రార్థన కేవలం ఒక ఆచారంలా, డ్యూటీలా కాకుండా మీతో మాట్లాడే ఒక మధురమైన సంభాషణలా ఉండేలా చేయండి. లోకపు ఆకర్షణలు వారిని మీ నుండి దూరం చేయకుండా మీ వాక్యం అనే వెలుగుతో వారిని ఎల్లప్పుడూ నింపండి. వారు ప్రజల ముందు నిలబడక ముందే మీ పాదాల చెంత కూర్చొని మీ ఆశీర్వాదం పొందే భాగ్యాన్ని వారికి ప్రసాదించండి. నిశ్శబ్దంగా మీ విచారణ గురువు గారి పేరు తలచుకొని ఆయన దేవునితో ఇంకా దగ్గర అవ్వాలని ప్రార్థించండి. ఈ ప్రార్థనను మీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీరు చేసిన ప్రార్థన ఒక గురువును దేవుని హృదయానికి ఇంకా దగ్గర చేస్తుంది. దేవునితో ఉన్న అనుబంధమే ఆ గురువును సేవలో విజేతగా నిలబెడుతుంది. రేపు ఏప్రిల్ 9 గురువారం మనం మరొక కీలకమైన అంశం, గురువుల అంతరంగిక స్వస్థత గురించి ప్రార్థించబోతున్నాం. రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గురువుల్లారా వందనం.
మీకిదే మా ప్రార్థన. దైవంతో నడవండి, దైవాశీస్సులు పంచండి.